పల్లవి ప్రశాంత్ మరియు బర్రెలక్క శిరీష వాళ్ళ పెళ్లి గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, కామన్ మెన్గా బిగ్ బాస్ 7కు ఎంట్రీ ఇచ్చి కప్పు తీసుకొని టైటిల్ విన్నర్ తీసుకొని బయటికి వచ్చాడు పల్లవి ప్రశాంత్. మరియు బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది. అప్పుడు సోషల్ మీడియా వాళ్ళంతా సపోర్ట్ చేసిర్రు బర్రెలక్కకు ఎమ్మెల్యే రేస్లో ఉన్నప్పుడు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు వీళ్ళిద్దరూ నిజానికి పెళ్లి చేసుకున్నారా లేదా ఇట్లా క్రియేట్ చేసి వీడియోలు పెట్టిరా అంటే ఇదంతా ఫేక్ న్యూస్. పల్లవి ప్రశాంత్ అండ్ బర్రెలక్క అలియాస్ శిరీష వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో మాత్రం ఫేక్ న్యూస్ పెడుతున్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉన్నది, వాళ్ళకు గోల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా ముందు ఇంకా పై స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ థాట్స్ అయితే పెట్టుకుంటారు. ఇదైతే ఫేక్ న్యూస్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని ఒక వీడియో పెడుతున్నారు, పెళ్లి చేసుకుంటారని కూడా ఒక వీడియో పెడుతున్నారు. అందుకే న్యూస్ పైన ఒక వీడియో తీసి పెట్టాలని నాకు అనిపించింది, అందుకే నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చాలామంది అది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో చూస్తే వీళ్ళిద్దరే పెళ్ళి చేసుకుంటారు, పెళ్ళి అయిపోయినట్టు కూడా కొన్ని వీడియోలు పెట్టారు. ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకు ఫ్యూచర్ ఉన్నది. ఇప్పుడిప్పుడే రైతు కామన్ మ్యాన్ నుంచి విలేజ్ నుంచి సిటీకి వెళ్ళిండు, చిన్న టీవీ షోలలో కనిపిస్తున్నాడు. ఇంకా ఆయనకు ముందు ఫ్యూచర్ ఉంది. బర్రెలక్క కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీ చేసింది, ఎంపీ పోటీ కూడా చేస్తుంది. ఆమెకు కూడా ఇంకా ముందు ఫ్యూచర్ ఉంది. వీళ్ళకి ఇద్దరికి ఇంకా ఫ్యూచర్ ఉంది, ముందు ఇంకా పై స్థాయికి వెళ్తారు. వాళ్ళకి ఇంకా మ్యారేజ్ థాట్స్ ఏం లేదు. అలాంటిది మీరు ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళ చెప్తున్నా, ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే పెట్టకండి. ఇంకా మీరు వీడియోలు చేయాలంటే ఇంకా చాలా ఉన్నాయి, అలాంటి వీడియోలు చేసుకోండి అంతే తప్ప ఈ విషయం ఈ సబ్జెక్టు మీద వాళ్ళ ఫ్యామిలీలకు తెలిస్తే వాళ్ళు కూడా కొద్దిగా సఫర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.